నుంచోరా రే అఖిల్ గారు దగ్గర రమ్మన్నా. శాంతి గారి విశ్వాసం గారి కుటుంబం ఎంత పెద్ద కుటుంబం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువ, పరిశుద్ధుడే ఉన్న దేవ, సర్వోన్నతుడే ఉన్న దేవ, సర్వశక్తి కలిగినటువంటి మా దేవ, నీకు వందనాలు వందనాలు, నీకు స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు స్థుతులు నీకు చెల్లిస్తున్నాం మా ప్రభువ. నిజంగా నాయన నీకు వందనాలు. విశ్వాసం గారిని, శాంతి గారిని, అలాగే వారి యొక్క కుమార్తెలను మీరు మా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే వారి అల్లులను, మానవ సంతానాన్ని మీరే మా ప్రభా పోషిస్తూ ఉన్నారు. మీరే నాయన నీకు స్తోత్రాలు దీవిస్తున్నారు, కాపాడుతున్నారు నా తండ్రి. మొట్టమొదటి నుంచి కూడా అయ్యా 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 విశ్వాసంలోనే అయ్యా విశ్వాసం గారు, శాంతి గారు విశ్వాసంలోనే ఉండి, నీ ప్రేమలోనే ఉండి, నీ మాటల్లోనే ఉండి, నీ పరిచర్యలోనే ఉండి ఇతరులు ఎంతో అయ్యా నీకు వందనాలు. వారు బలంగా ఉంటూ నీ పరిచర్యలు అనేకులను వారు బలపరుస్తూ నాయన నీ పరిచర్యలోకి నడిపించారు నాయన. నీ పరిచర్లు వీరుంటమే అనేక మంది నీ పరిచర్యలో కూడా తీసుకొచ్చారు బిడ్డలను నాయన. ఇక్కడ ఉన్నటువంటి సమయంలో నాయన ఎంత చక్కగా గొప్పగా నువ్వు వాడుకున్నావు నాయన. మీ చిన్న సమయంలో శాంతి గారికి మీరు జ్ఞాపకం చేసుకొని, మీ దగ్గరికి మీరు పీల్చుకొని, మీ దగ్గరికి మీరు చేర్చుకొని ఆ బిడ్డకి శాంతిని, విశ్రాంతిని మీరు ఇచ్చారు నా తండ్రి. అయ్యా తను విడిచి వెళ్ళినటువంటి విశ్వాసం గారిని, అలాగే తన అల్లుళ్లను, అలాగే తన కూతుళ్లను, అలాగే మానవ సంతానం అంతటిని కూడా అయ్యా శక్తినిచ్చే శ్రేష్టమైనటువంటి చేతులకి, ఆవుదలిచ్చే శ్రేష్టమైన చేతులకి రక్షించి పోషించి అయ్యా అయ్యా దిగించేటువంటి శాస్త్రమైన చేతులకు అప్పగించుకున్నాం. దయచేసి మీరు కృప చూపించండి నాయన. తండ్రి లేని లోటు మీరు తీరుస్తున్నారయ్యా, మీ నుండి తీరుస్తున్నారు నా తండ్రి. పిల్లలకి ఏ లోటు లేకుండా, ఏ పొదువ లేకుండా మీరు కాపరిగా ఉండి మీరు నడిపిస్తున్నారు నాయన. అందులో బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి, స్తోత్రాలు నాయన. అలాగే మా ప్రభు మానవ సంతానం యొక్క వారి చదువుల విషయాల్లో, వారి ఆరోగ్య విషయంలో నీ సన్నిధి నీ సహాయం, వారి భవిష్యత్తు విషయంలో నీ సన్నిధి నీ సహాయం, నీ కృప కోరుకుంటున్నాను నాయన. నీ కృప ఆవరించును గాక, నీ కృప సహాయం చేయను గాక, నీ కృప కాపాడును గాక. నీ కృప ఈ కుటుంబాలను నాయన అయ్యా వారికి అనేకులు ఆశీర్వాదకరంగా కుటుంబాలను తీర్చిదిద్దిన కాక నేను మేము వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. నిజంగా నాయన బిడ్డలు కుటుంబాలతో సహా నీ దగ్గరికి వచ్చారు నాయన. అయ్యా నీకు అల్లుళ్ళు కూడా అయ్యా వారికి ఎంత ప్రేమో నాయన. అత్త మామలంటే ఎంత గౌరవం, ఎంత ప్రేమో నా తండ్రి. దయగలిగిన మా ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఉన్న గౌరవాన్ని బట్టి, ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి మేము జ్ఞాపకం చేసుకోవాలి అని నాయన. వారి పనులు పక్కన పెట్టి నాయన ఈ జ్ఞాపకంతో కూడికలో కుటుంబస్తులు పాల్గొన్నారు. మీరు కృప చూపించారు, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ నీకు మంత్రాలైనటువంటి అయ్యా శాంతి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటాం. నీకు మంత్రులు నిన్ను మేము జ్ఞాపకం చేసుకుని నిన్ను స్తుతిస్తూ నిన్ను బట్టి మేము ఎంతో అయ్యా హర్షిస్తాం, ఆనందిస్తున్నాం. అలాగే నా తండ్రి ఈ బిడ్డలందరి కుటుంబాలకు పరసంబంధమైనటువంటి దీవెనలు, సంబంధమైన జీవులు, సంబంధమైన ఆశీర్వాదాలు, సంబంధమైన సంపద సమృద్ధిగా విశ్వాసం గారికి బిడ్డల కుటుంబాలకు సంపూర్ణంగా మీరు తోడు దయచేయాలని బిడ్డలు మా ప్రభువా గొప్ప ఆశీర్వాదాల్లోనికి అబ్రహాము కుటుంబాన్ని మీరు అది సంతానాన్ని మీరు ఎలాగైతే ఆశీర్వాదంలోకి మీరు నడిపించారో అలాగే విశ్వాసం గారి శాంతి గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి బిడ్డల కుటుంబాలను కూడా ఆశీర్వాదాలను నడిపించి మీ నామాన్ని మేము తెచ్చుకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
బిజీగా ఉంటారు అయినా మీద